నరేంద్ర మోడీ 1950 సెప్టెంబర్ 15న దామోదర్ దాస్ హీరాబెన్ దంపతులకు గుజరాత్లో ఉన్న వాద్నగర్లో జన్మించారు. నరేంద్ర మోడీ మూడవ సంతానం. వీళ్ళు మొత్తం ఆరుగురు. మోడీకి ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. నరేంద్ర మోడీ ముద్దు పేరు కుమార్. ముందు మోడీ వాళ్ళ పూర్వీకులు బీహార్లో ఉండేవారు. ఆ తర్వాత గుజరాత్కి వచ్చి స్థిరపడ్డారు. వీళ్ళు టీ వ్యాపారం చేసేవారు. వీళ్ళు 8 మంది ఒక చిన్న కిటికీలు కూడా లేని ఒక మట్టి ఇంట్లో ఉండేవారు. దీనిలో కరెంట్ కూడా ఉండేది కాదు. చాలా కష్టాలలో ఉండేవారు. నరేంద్ర మోడీకి చిన్నప్పటి నుంచే దేవునిపై మరియు దేశం చాలా భక్తి ఎక్కువ. పండుగలకు ఉపవాసాలు, గుడికి వెళ్ళడం చేసేవారు. నవరాత్రులకు 9 రోజులు మంచినీళ్లు తప్ప ఏమీ తీసుకునేవారు కాదు. అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. మోడీ ఒక పెద్ద శివభక్తుడు. మోడీ వాళ్ళ నాన్న టీ వ్యాపారం అవడంతో మోడీ ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకు నిద్రలేచి రైల్వే స్టేషన్కి వెళ్ళి కొట్టు శుభ్రం చేసి టీ రెడీ చేసేవారు. ఆ తర్వాత వాళ్ళ నాన్న వచ్చేవారు. ఆయన రాగానే మోడీ ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చే దారిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువు మధ్యలో ఒక గుడి ఉండేది. ఈత కొట్టుకుంటూ గుడికి వెళ్ళి మొక్కుకునేవారు. ఆ తరువాత అమ్మ పెట్టే అల్పాహారం తిని స్కూల్కి వెళ్ళేవారు. మళ్ళీ సాయంత్రం వచ్చి టీ కొట్టులో పనిచేసేవారు. మోడీ వాళ్ళ అమ్మగారు ఇంట్లో పాచి పని చేసేవారు. మోడీ ఇంట్లో పనులలో కూడా చాలా సహాయం చేసేవారు. మోడీకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు స్కూల్కి దగ్గరలో ఉండే వరుపురి నగర్లో లక్ష్మణ్ రావు ఇనామ్దార్ అనే మాస్టర్లు గుజరాత్లో ఆర్ఎస్ఎస్ శాఖను ప్రారంభించారు. పిల్లలకు క్రమశిక్షణ, సమయపాలన నేర్పించేవారు. అప్పుడు ఈ శాఖలో మోడీ గారు కూడా చేరారు. దీంతో మోడీకి సమాజం మీద అవగాహన వచ్చింది. దేశ రాష్ట్ర రాజకీయాలపై అవగాహన వచ్చింది. మోడీ తనతో పాటు ఉన్న పిల్లలకి నేర్పించేవారు. అప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. మోడీ రాజకీయాల్లోకి రావాలి అంటే ఒక మంచి వక్తగా ఉండాలి అనుకున్నారు. ఏ విధంగా చెబితే అందరికీ అర్థమవుతుందో అలా చెప్పడం నేర్చుకున్నారు. స్కూల్లో నరేంద్ర మోడీ చెప్తుంటే అందరూ వినేవారు. భారత్ చైనా ఉద్యమం జరుగుతుంటే అప్పుడు భారత సైనికులు రైల్లో ప్రయాణించి వెళ్ళేవారు. అప్పుడు మోడీ అందరికీ ఫ్రీగా టీలు అందించేవారు. మోడీకి చాలా దేశభక్తి. అందుకే మోడీ జామ్నగర్లో ఉన్న సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కష్టపడి ₹2 సంపాదించి అప్లికేషన్ వేశారు. కానీ అప్పటికి ఆర్థిక పరిస్థితుల వల్ల మోడీ అక్కడికి వెళ్ళలేదు. 9వ తరగతిలోనే స్కూల్ రిప్రజెంటేటివ్గా పోటీ చేసి గెలిచారు. తన స్కూల్లో ఒక టీచర్ సరిగా చెప్పడం లేదు అని ప్రిన్సిపల్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఎలా అయినా మార్చమని. డ్రిల్ మాస్టర్ తన తోటి విద్యార్థిని కొడితే అందరినీ కూడబెట్టుకొని 4 రోజులు ధర్నా చేశారు. దీనితో విద్యార్థులు అందరూ మోడీకి ఆకర్షితులు అయ్యారు. ప్రతి ఒక్క సమస్యలు స్కూల్లోనే పరీక్షించేవారు. మోడీ దేశభక్తి నాటకాలు వేసేవారు. దానితో వచ్చిన విరాళాలతో స్కూల్ ప్రహారాన్ని కట్టించారు. ఇలా దేశభక్తి నాటకాలు వేయడంతో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు ఆ నాటకాలతో చెప్పేవారు. మోడీకి ఒక దళిత ఫ్రెండ్ ఉండేవారు. అందరూ దళితులను అంటరాని వాళ్ళగా చూసేవారు. కానీ మోడీ మాత్రం అతన్ని ఇంటికి వెళ్ళి భోజనం చేసేవారు. దళితులపై జరిగే అన్యాయాలను చూసి తానే డైరెక్షన్ చేసి ఫిల్ఫుల్ అనే ఒక నాటకం చేశారు. ఇలా చేస్తూ ఉండి మోడీ తన 10వ తరగతిని పూర్తి చేశారు. అప్పుడు ఉన్న సాంప్రదాయాల వల్ల 5 సంవత్సరాలకి నిశ్చితార్థం చేశారు. మోడీకి 16 సంవత్సరాలకు యశోదాబెన్తో వివాహం జరిగింది. కానీ మోడీకి వివాహ జీవితం మీద ఇష్టం లేక తన భార్యతో ఇదే విషయం చెప్పి నాకు దేశానికి సేవ చేయాలి అని ఉంది. నువ్వు చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించి వేరే పెళ్లి చేసుకో అన్నారు. ఇదే విషయం తన తల్లిదండ్రులకు కూడా చెప్పారు. ఏదో తెలుసుకోవాలని అని ఉండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సత్య అన్వేషణ చేస్తాను అమ్మా, అప్పుడప్పుడు వస్తానని చెప్పారు. ఇంట్లో వాళ్ళు కూడా బాధతో ఒప్పుకున్నారు. ఇంక అమ్మ నుదుటిపై తిలకం పెట్టి స్వీట్ చేసి పెట్టారు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రమ్మని దీవించారు. కుటుంబ సభ్యులు కూడా ఆశీర్వదించారు. మోడీ ఒక చిన్న సంచిలో 2 జతల బట్టలు ఇంకా వాళ్ళ అమ్మగారి ఫోటో తీసుకొని 17 సంవత్సరాలకు బయటికి వచ్చారు. వీటి అన్నిటికీ కారణం బుద్ధుని యొక్క పుస్తకాలను ఎక్కువగా చదవడంతో తాను కూడా సత్యాన్వేషణను చేద్దాం అనుకున్నారు. ఇంటి నుంచి బయటికి రాగానే మోడీ కోల్కతా దగ్గర ఉన్న రామకృష్ణ మిషన్ కేంద్ర ఆశ్రమానికి వెళ్ళారు. ఇక్కడ
సంవత్సరం వరకు ఉన్నారు. అక్కడ నుంచి రాజ్కోట్లో రామకృష్ణ కార్యాలయానికి వెళ్ళి ఆత్మానంద స్వామీజీని కలిశారు. స్వామీజీని కలిసి సన్యాసం తీసుకోవాలని ఉంది, నాకు సన్యాసం ఇవ్వండి అని కోరారు. కానీ ఆ స్వామీజీ ఇంత చిన్న వయస్సులో సన్యాసం ఇవ్వడం కుదరదు, నువ్వు జీవితంలో చాలా సాధించాలని చెప్పారు. దానితో 2 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఇంకా తన అమ్మగారు గుర్తు వచ్చి ఇంటికి వచ్చి అక్కడ 2-3 గంటలు కుటుంబ సభ్యులతో గడిపారు. ఇంకా అక్కడి నుంచి నేరుగా హిమాలయకు వెళ్ళారు. అక్కడ చాలామంది స్వామీజీలను, ఋషులను, మఠాధిపతులను కలిశారు. వివేకానంద కేంద్రంలో కూడా ఉన్నారు. ఇలా హిమాలయాలో కూడా 2 సంవత్సరాలు ఉన్నారు. కానీ సమాజంలో ఉండి సమాజానికి సేవ చేయాలని అర్థమయ్యింది. మానవ సేవే మాధవ సేవ. ఇంకా 1971లో ఇంటికి తిరిగి వచ్చారు. కొన్ని గంటలు ఇంట్లో ఉండి భోజనం చేసి అహ్మదాబాద్లో ఉన్న తన మేనమామకి ఉన్న టీ కొట్టులో సహాయం చేస్తూ ఉండేవాడు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుతూ ఉండేవారు. ఈ టీ కొట్టు ఆర్టీసీలో ఉండేది. అప్పుడు ఆర్టీసీ టికెట్ ధరలు పెంచడంతో జనసంఘ పార్టీలో ధర్నాకి దిగారు. వాళ్ళ నినాదాలు విన్న మోడీ వాళ్ళ పోరాటం సరి అయినది అని ఆ ధర్నాకి నాయకత్వం వహిస్తున్న అంబులాల్ని కలిసి నేను కూడా మీ ధర్నాలో పాల్గొంటానని అని చెప్పారు. అంబులాల్ సరే అని ధర్నాలో ఆహ్వానించారు. అంబులాల్ ఇంకా మోడీ రోజు కలిసి మాట్లాడుకునేవారు. దీనితో మోడీకి చాలా లోకజ్ఞానం, రాజలక్షణాలు ఉన్నాయని అంబులాల్ గ్రహించారు. దీనితో తన పార్టీ తరపున కన్కారి అనే వార్డ్కి సెక్రటరీగా నియమించారు. ఇలా మోడీ మొట్టమొదటిసారి రాజకీయాల్లో ఎంట్రీ చేశారు. కొన్ని రోజులు అక్కడ పనిచేశారు. తాను ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు తన గురువు అయిన వకీల్ సాహెబ్ మళ్ళీ కనపడ్డారు. అప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు మోడీ మొత్తం జరిగిందంతా వివరించారు. మళ్ళీ ఆర్ఎస్ఎస్లో చేరుతానని అడిగారు. అప్పుడు ఆయన మోడీని పరీక్షించడం మొదలుపెట్టారు. మోడీని రకరకాల ప్రశ్నలు అడగడం జరిగింది. అప్పుడు మోడీ చెప్పిన జవాబులకు అవాకు అయి నీలాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్లో ఉంటే ఆర్ఎస్ఎస్ ఇంకా ఎత్తుకు ఎదుగుతుందని చెప్పారు. అహ్మదాబాద్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కేంద్ర ఆఫీస్లో మోడీని పెట్టారు. మోడీ పని రోజు పొద్దున్న 4:30కి లేచి ఆర్ఎస్ఎస్ భవన్ను శుభ్రం చేసి అక్కడ ఉన్న గోశాలను శుభ్రపరిచి పాలు పితికి వాటితో టీ పెట్టి అందరికీ ఇచ్చి ఆ తర్వాత టిఫిన్ పెట్టి అందరికీ ఇచ్చి తన పని తాను చేసుకునేవారు. తనతో పాటు ప్రేమ్ సింగ్ అనే ఒక కుర్రవాడు కూడా ఉండేవాడు. మోడీ ప్రైవేట్గా PUC, MA, BA చదువుకున్నారు. ఆర్ఎస్ఎస్లో చిత్తశుద్ధితో పనిచేయడంతో పోస్ట్ పెరిగి బాధ్యతలు కూడా పెంచారు. ఇలా మోడీ నాగ్పూర్ వెళ్ళి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టిన ట్రైనింగ్ 3 సంవత్సరాలు చేసుకున్నారు. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. ఒక సపరేట్ రాష్ట్రంగా బంగ్లాదేశ్ ఉండాలని ఆ ప్రాంత ప్రజలు కోరారు. ఆర్ఎస్ఎస్ బంగ్లాదేశ్కి మద్దతు ఇచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బంగ్లాదేశ్ తరపున ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తన ఇంటి ముందు ధర్నా చేశారు. దీనితో పోలీసులు మోడీని అరెస్ట్ చేసి బీహార్ జైల్లో వేశారు. కొన్ని రోజుల తర్వాత విడిచిపెట్టారు. ఆర్ఎస్ఎస్ భవన్కు వచ్చేశారు మోడీ. ఆర్ఎస్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులకు దగ్గర అయ్యాడు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించింది. దీనితో మోడీ తనకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఒక ముక్తం అనే ఒక పత్రిక పెట్టి తన పేరుని ఖబర్దారుగా మార్చుకొని ఇందిరాగాంధీ చేసిన దౌర్జన్యాలను ఎండకట్టేవాడు. మోడీ అప్పుడు చాలా కీలకంగా మారారు. ఆర్ఎస్ఎస్లో ఇంకో మెట్టు ఎక్కాడు. ప్రచారకర్తగా నియమించారు. మున్సిపల్ ఎలక్షన్స్లో తన పొలిటికల్ స్ట్రాటజీస్తో పార్టీని గెలిపించారు. అలా ఎన్నో ఎలక్షన్స్లో తన స్ట్రాటజీస్తో గెలిపించుకుంటూ వచ్చారు. 1979లో ఒక బ్రిడ్జ్ కూలిపోతే తనతో పాటు వేలాది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కూడబెట్టుకొని మళ్ళీ బ్రిడ్జిని కట్టారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ పని చెప్పినా తూచా తప్పకుండా చేసేవారు. 1987లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు మోడీని బీజేపీ పార్టీలో పనిచేయు అని ఆర్ఎస్ఎస్ తరపున బీజేపీలోకి పంపారు. బీజేపీలోకి రాగానే న్యాయయాత్ర, చైతన్యయాత్ర, రథయాత్రను ప్రారంభించి తన సిద్ధాంతాలను ప్రజలకు చెప్పి ప్రజల ఒక కష్టాలు తెలుసుకొని స్థానికంగా ఉన్న కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చి పరీక్షించేవారు. పార్టీని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి పార్టీని బలపరిచాడు. మానస్ సరోవర్ యాత్రను ప్రారంభించారు. పూర్తి అవ్వేసరికి నాన్నగారికి సీరియస్ ఉంది అని తెలిసి ఢిల్లీ నుండి విమానంలో
గుజరాత్కు వెళ్ళి నాన్నను చూసి మానస్ సరోవర్ నుంచి తెచ్చిన నీళ్లు తాగిపించి ప్రసాదం తినిపించారు. తండ్రి చేయి పట్టుకుని తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. మరుసటి రోజు బీజేపీ తరపున అతి అవసరమైన పని మీద అహ్మదాబాద్కి వెళ్లారు. తండ్రి మరణించారు అని తెలిసిన వెంటనే తిరిగి గాంధీనగర్కు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ తన కార్యాచరణ మొదలుపెట్టాడు. వాజ్పేయి ఆధ్వర్యంలో మోడీకి వివిధ పదవులు ఇస్తూ అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా నియమించారు. 2001లో గుజరాత్లో వచ్చిన భూకంపాల వల్ల అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనితో అక్కడ పార్టీ అధికారంలోకి రావడం కష్టంగా మారింది. దీనితో ప్రధానమంత్రి వాజ్పేయి మోడీకి ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించుకున్నారు. నువ్వు వెంటనే గుజరాత్కు వెళ్ళి ఎన్నికలలో పోటీ చేయాలి. మన ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ అవినీతిని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. భూకంపాల వల్ల ప్రజలు చాలా నష్టపోయారు. ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి నువ్వు వెంటనే గుజరాత్ వెళ్ళి ఆ పనిని చేపట్టాలి అని అన్నారు. మోడీ దానికి నాకు మొత్తం బాధ్యతలు కావాలి. సగం సగం పదవులు ఇస్తే నేను ఏం చేయలేను అని అన్నారు. అద్వానీ అడ్డుపడ్డా కూడా వాజ్పేయి మోడీ సీఎం అవ్వడమే సరి అయినది అని సర్ది చెప్పారు. 2001 అక్టోబర్న మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే భూకంపాల బాధితులకు ఇల్లు, నిత్యావసరాలు ఇచ్చారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల వల్ల మోడీ ఇంకా అతని ప్రభుత్వంపై చాలా ఆరోపణలు వచ్చాయి. కోర్టులో కూడా కేసులు కొట్టివేసి క్లీన్ చిట్ ఇచ్చారు. 2002లో జరిగిన ఎలక్షన్స్లో మోడీ భారీ మెజారిటీతో గెలిచారు. కేవలం సంవత్సరంలోనే ఓడిపోయే బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. 2002 నుంచి 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పూర్తి స్థాయి డెవలప్మెంట్ చేశారు. గుజరాత్ని మొదటి స్థానంలోకి తీసుకువచ్చారు. గుజరాత్ జీడీపీని పెంచారు. ఎన్నో కంపెనీస్ని తీసుకువచ్చారు. అగ్రికల్చర్పై ఫోకస్ చేసి ఎన్నో డ్యామ్స్ కట్టారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేశారు. గుజరాత్లో తాను చేసిన డెవలప్మెంట్ను రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ చేశారు. సొంత ఇమేజ్ను పెంచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానం పెంచుకున్నారు. తన పొలిటికల్ స్ట్రాటజీస్ వల్లనే సాధ్యం అయ్యింది. 2014 పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి మెజారిటీ సాధించి ఒక చరిత్ర సృష్టించారు. ప్రధానమంత్రి అయ్యారు. 2014 పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయి మెజారిటీ సాధించి ఒక చరిత్ర సృష్టించారు. ప్రధానమంత్రి అయ్యారు. 2016లో నోట్ల రద్దు చేసి ఒక సంచలనం సృష్టించారు. 2018 మళ్ళీ మెజారిటీలో గెలిచి రెండోసారి ప్రధానమంత్రిగా అయ్యారు. ఒక మామూలు ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ప్రధానమంత్రిగా ఎదిగారు మోడీ. ఇప్పుడు మోడీ అంటే బీజేపీ, బీజేపీ అంటే మోడీ అనే స్థాయికి ఎదిగారు. ఎప్పటికీ అప్పుడు తన స్ట్రాటజీస్తో ప్రజలను ఆకట్టుకుంటూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.